వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్స్ లైఫ్. ముందుగా నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. వీళ్ళతో పక్కన గంట కూడా కొంచెం గట్టిగా కట్టండి. అలా అయితే ఇలా వీడియో పెట్టుకుని అలా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ అబ్సల్యూట్లీ ఫ్రీ. మీ లవ్ నీ సపోర్ట్ని నాకు ఓపెన్గా చూపించాలనుకుంటే ఇదొకటే మార్గం. నౌ లెట్స్ గెట్ ఇంటూ వీడియో. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మా యానివర్సరీ అనమాట. టోటల్లీ 10 years అయిపోతుంది. మేము చాలా సింపుల్ పీపుల్, అందుకని మేము పెద్ద సెలబ్రేషన్స్ అంటే ఏమి ఉండవు, ఎప్పుడు చేసుకోము కూడా, చాలా సింపుల్గా ఉంటాము. బట్ ఈసారి 10th అనేది ఒక మైల్ రాయ్ టైప్ కనుక సో దీన్ని మాత్రం కొంచెం స్పెషల్గా ఏదైనా చేద్దాము అనుకున్నాము. అది కూడా ఓ లెవెల్లో కాదు, జస్ట్ గుడికి వెళ్ళడం, బయటకు వెళ్ళి తినడం అట్లా అనమాట. ఫస్ట్ అయితే నేను బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేసేసాను ఆల్రెడీ. మా బేబీకి అండ్ హస్బెండ్కి కూడా ఇచ్చేసాను. వాళ్ళు తినేలోగా నేనైతే వెళ్ళి రెడీ అయిపోతాను. గుడికి వెళ్తాము ఫస్ట్, అంటే తినేసి వెళ్ళకూడదు అంటారు, బట్ బేబీతో అలా కుదరదు కదా, బేబీ అంతసేపు ఉండలేదు కనుక తనకైతే ఫుడ్ ఫస్ట్ పెట్టేశాను. అండ్ దాంతోపాటు మా హస్బెండ్కి కూడా పెట్టేశా. బయట ఉన్న ఎండకి వేడికి తినకుండా గుడిలో చుట్టూ తిరిగితే మనకైతే కంపల్సరిగా బీపీ డౌన్ అయ్యి కళ్ళు తిరుగుతాయి. సో ఎందుకు ఇవన్నీ ఎఫెక్ట్స్ అని మనస్ఫూర్తిగా వెళ్ళి దండం పెట్టుకొని రావచ్చు, కడుపు నిండుగా ఉంటాయని చెప్పేసి ఫస్ట్ అయితే ఫుడ్ అయితే వీళ్ళకి పెట్టేశాను. ఇప్పుడైతే ఆల్రెడీ అందరం రెడీ అయిపోయాము, బయటకు కూడా వచ్చేసాము. ఇప్పుడైతే మేము గుడికి వెళ్తున్నాము. గుడి కొంచెం దూరంలో ఉంటుంది, కాకపోతే ఈరోజు పెద్దగా ఎండగా ఏం లేదు, బట్ కొంచెం వేడి అనిపిస్తుంది. లిటరల్లీ కనిపించట్లేదు కానీ వేడిగా ఉంది. హవెవర్ ఎండకనేది కొంచెం బెటర్ కదా, ఈ టైంలోనే వెళ్ళి తొందరగా వచ్చేద్దాము. మేము కూడా ఓ 2-3 గుళ్ళకి వెళ్ళాలన్నమాట. సో అన్నీ వెళ్ళేసే వచ్చేసేలోపు మాకు ఇలా ఈ టైప్లో ఉంటే అట్మాస్ఫియర్ బాగుంటుంది కదా అని అనుకున్నాము. సో అందుకని ఇప్పుడే బయలుదేరిపోయామన్నమాట. ఈరోజు అయితే మా బేబీ గుడిలో టైమింగ్ ఎంత బాగా ఎంజాయ్ చేసిందంటే ప్రతి గుడికి తనే వెళ్ళి దండం పెట్టుకొని టచ్ చేసి ఇంకా గుడిలో గంట కొట్టి ఎంత బాగా చక్కగా ఉంది అంటే ఏమీ తంత్రాలు ఏమీ ఈరోజు చూపించలేదు, వెళ్ళిపోదామనో వద్దు అనో అస్సలు ఏం చెప్పలే అనమాట. ఈరోజు అయితే తను ఫుల్గా కోఆపరేట్ చేసింది మాకైతే. రనా రనా రను రే नजरिया लागे नहीं कहीं ओ नजरिया लागे नहीं कहीं ना మేము వెళ్ళాల్సిన గుళ్ళని వెళ్ళేసి మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోయాము. ఇంటికి వచ్చిన తర్వాత కాసేపు తర్వాత నేను ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఎందుకంటే మా హస్బెండ్ మా యానివర్సరీ కోసం మా ఫ్యామిలీ ఫోటో ఒకటి తయారు చేయించారనమాట. మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం మా ఫ్యామిలీ ఫోటో ఒకటి చేయించుకోవాలి అని, కానీ మాకు ఏమనిపించిందంటే పాప బాగా చిన్నగా ఉంది, దాని ఫీచర్స్ ఫేస్ అంత మెచ్యూర్డ్గా ఉండవు, కొంచెం బ్రైట్ అయిన తర్వాత కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత ఫేస్ అనేది క్లియర్గా కనిపిస్తుందని చెప్పేసి వెయిట్ చేసామన్నమాట. ఇప్పుడు ఫైనల్లీ ఆ ఫ్యామిలీ ఫోటో అనేది ఇప్పుడు చేయించారు మా హస్బెండ్. అదే ఇక్కడ గిఫ్ట్లా చూపిస్తున్నారనమాట. యానివర్సరీ కదా, గిఫ్ట్స్ ఏం ఎక్స్చేంజ్ చేసుకోరా అది ఇది అనుకోవచ్చు, బట్ మేము ఆ ఫేజ్ ఎప్పుడో దాటిపోయాం అనమాట. మా ఇద్దరికి ఈ గిఫ్ట్ల మీద పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు. మాకు చిన్న చిన్న విషయాలను పెద్ద ఆనందం కలుగుతుంటుంది, లైక్ ఈ ఫోటో ఫ్రేమ్ లాగా.
బట్ మా ఇద్దరం కలిపి మా బేబీకి అయితే గిఫ్ట్ ఇచ్చాము. మా 10 years యానివర్సరీకి తనకి గిఫ్ట్ ఇచ్చామన్నమాట. తన ఫేవరెట్ థింగ్స్ అని ఇచ్చాము. అయితే నేను ఫోటో ఫ్రేమ్ని ఎక్కడ పెట్టాలని వెతికేసి పెట్టేయడం కూడా జరిగిపోయింది. నేనైతే ఫస్ట్ ఇక్కడ చూపిస్తున్నాను కదా, అది మేము పెళ్ళైన కొత్తలో తీసుకున్న ఫోటో అనమాట. ఇప్పుడు మేము ఎలా ఉన్నాం బేబీతో, అప్పుడు ఎలా ఉన్నాం, ఇది టోటల్గా మాకు చాలా ఫ్యామిలీ గోల్స్లా అనిపించింది. ఫైనల్లీ మేము ఒక కంప్లీట్ ఫ్యామిలీ అయిపోయాము. అఫ్ కోర్స్ దీంట్లో ఏముంది అనుకోవచ్చు, బట్ ఇదే నాకు చాలా పెద్ద గిఫ్ట్లా అనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవే మా బేబీ కోసం తీసుకున్నాము. మా బేబీకి హ్యాండ్ బ్యాగ్స్ అంటే చాలా ఇష్టం, సో తన కోసం కూడా ఇక్కడ తీసుకున్నాం అనమాట. అండ్ హెయిర్ క్లిప్, సన్ గ్లాసెస్ ఇవన్నీ కూడా చాలా ఇష్టం. ఇవన్నీ నేను సపరేట్గా తనకి షూట్ చేద్దాం ఇచ్చేటప్పుడు అనుకున్నాను, కానీ తను ఎక్కడ ముందే తీసేసుకొని వాడేసి అంతా తిరిగేసింది కూడాను వాటితో. తనకి అంత నచ్చాయి అనమాట ఇవన్నీ. హౌఎవర్ తనకైతే నచ్చాయి కదా, హ్యాపీ. ఇక ఇప్పుడైతే మేము లంచ్ కోసం బయటకు వచ్చాము. ఆల్రెడీ మా హస్బెండ్ చాలా ముందే అనమాట ఇక్కడికి వెళ్తామని చెప్పేసి రిజర్వేషన్ కూడా చేయించేశారు. ఇప్పుడైతే మేము బార్బిక్యూ నేషన్కి వెళ్తున్నాము. నేను ఇక్కడ పెద్దగా ఏం షూట్ చేయలేదు, ఎక్కువ తినటం కోసమే మొత్తం ఫోకస్ అంతా ఉండింది. మధ్య మధ్యలో ఏవో చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేస్తున్నాను. మా హస్బెండ్ అండ్ బేబీ వాళ్ళకి కావాల్సిన డెజర్ట్స్, డ్రింక్స్ వెళ్ళి తెచ్చుకుంటూ ఉండే. నేనైతే మాత్రం నా ఫోకస్ అంతా కూడాను ఈ గ్రిల్ చేసిన వెజిటబుల్స్ మీద ఉండే అనమాట. నేను ఎక్కువ అవే తీసుకున్నాను ఈరోజు. ఇక్కడ స్టాఫ్ ఈరోజు మా యానివర్సరీ అని తెలిసి కేక్ అదంతా అరేంజ్ చేశారనమాట. సో మేమైతే కేక్ కటింగ్ ఇవన్నీ చేసాము. సో వాళ్ళు మా కోసం ఇది సెలబ్రేట్ చేయడం కంప్లీట్ అనిపించింది. జనరల్లీ మేము ఈ అకేషన్స్ అని ఏం చెప్పమన్నమాట. అందరిలో ఇలా సెలబ్రేట్ చేస్తే ఆక్వర్డ్గా ఉంటుంది అని చెప్పేసి మేము ఇలాంటి వాటికి దూరంగా ఉంటుండే వాళ్ళం. బట్ ఈసారి మా హస్బెండ్ రిజర్వేషన్స్ ముందు చేసినప్పుడు అక్కడ మెన్షన్ చేశారనమాట. సో వాళ్ళు అలా గుర్తుపెట్టుకున్నారు. హౌఎవర్ హ్యాపీ అందరం. ఫైనల్లీ ప్లే ఏరియాకి వచ్చాము. మా బేబీకి మేము ఈ మహల్కి వచ్చినప్పుడల్లా ఏదైనా చేయని ఫైనల్లీ అయితే తనకి ఇక్కడ తీసుకురావాలి, ఆ తర్వాత ఇంటికి వెళ్ళాలి. సో తను బాగా ఒక 1.5 year నుంచి అనుకుంటా ఇక్కడికి వస్తున్నాము. తనకి బాగా ఇక్కడ అలవాటు అయిపోయింది అనమాట. తనైతే చాలా రోజుల తర్వాత రావడం అనుకుంటా, దాని తర్వాత ఆడుతూనే ఉంది. ఎంజాయ్ చేసింది, అయితే తనైతే ఫుల్ ఎంజాయ్ చేసింది.
ఇప్పుడైతే ఆ చిన్నపిల్లల ప్లే ఏరియా ఉంది కదా, అక్కడ నుంచి మేము పెద్దవాళ్ళ ఏరియాకి వచ్చాము. అక్కడ కూడా మా బేబీ ఒకదాని తర్వాత ఏదో ఒకటి చేస్తూనే ఉంది. మా హస్బెండ్ కూడా ఫాలో అవుతూనే ఉన్నారు. వీళ్ళతో నేను పడలేక కాసేపు బయటకు వచ్చి నించున్నా అనమాట. సో ఎలాగో వీళ్ళు అయ్యేటట్లేదని చెప్పేసి నేను వీడియో కంక్లూడ్ చేసేద్దామని వెయిట్ చేస్తున్నాను. సో ఇలా మా యానివర్సరీ అనేది ఇంకా కంప్లీట్ అవ్వలేదు, సెలబ్రేషన్స్ అవుతూనే ఉన్నాయి. సో బట్ నేనైతే అంతా చూపించలేను కనుక ఇక్కడితో వీడియో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. వీలైతే కామెంట్ అండ్ షేర్ కూడా చేయండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేంత వరకు కూడా మీ సుకన్య సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మామ్స్ లైఫ్.